హలో అండి. స్పైసీగా రెస్టారెంట్ స్టైల్‌లో చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ తినాలనిపిస్తుందా? అయితే ఈ రెడ్ చిల్లీ చికెన్ గ్రేవీ కర్రీ మీకోసమే. కారం, మసాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో తయారయ్యే ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ ఏ ఫ్లేవర్డ్ రైస్‌లోకైనా కూడా కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మరి ఈ టేస్టీ రెడ్ చిల్లీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్యాన్ నుంచి సపరేట్ చేసి అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అంగుళం పొడవున్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక యాలకుని యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ 1/2 kg వరకు యాడ్ చేసుకోండి. ఈ చికెన్ని క్లీన్ చేసేటప్పుడు చివర్లో ఉప్పు, నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకున్నామంటే మనకి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ చికెన్ని ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ మనం ఉప్పు వేసిన తర్వాత చికెన్ నుంచి ఇంకొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ముక్కలకి కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టి మరలా ఇంకొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, అది కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ చికెన్ మగ్గేలోపు మనం దీంట్లోకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని జార్లోకి యాడ్ చేసేయండి. మనం తినే కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయల్ని 1 గంట పాటు ముందుగానే వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మంచి కలర్ కోసం 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, అలానే కారం కోసం 7-8 వరకు ఎండుమిరపకాయల్ని 1 గంట పాటు ముందుగానే నానబెట్టేసా. వాటిని వాటర్ తీసేసి ఓన్లీ మిరపకాయల వరకు జార్లో యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి, వీటిని కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసి మిక్సీ జార్కి మూత పెట్టేసి ఈ ఎండుమిర్చి, ఉల్లిపాయల్ని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని రెడీగా పక్కనుంచుకోండి. ఈలోపు మనకి ఇక్కడ చికెన్లో రిలీజ్ అయిన వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఉంటుంది. చూడండి, చక్కగా వాటర్ అంతా ఇంకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ, రెడ్ చిల్లీ పేస్ట్, దాన్ని కూడా ఈ చికెన్లోకి యాడ్ చేసేయండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ ముక్కలకి ఈ రెడ్ చిల్లీ పేస్ట్ పట్టేలాగా గరిటెతో కలపండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మొక్కలకి పట్టేలాగా చక్కగా గరిటెతో కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ మనం ఎండుమిర్చి పచ్చిదే మిక్సీ పట్టాం కదండి, ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇక్కడ ఆయిల్లో బాగా వేగాలండి. చూసారా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. అప్పుడే కూర రుచి అనేది బాగుంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల ముక్కలకు కూడా ఈ ఉప్పు, కారాలు అనేది బాగా పట్టి తినేటప్పుడు ముక్క కూడా భలే రుచిగా కుదురుతుందండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా. ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకుని ఏమైనా అవసరం అంటే యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి ఇంకా కారాన్ని వేయాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలని పేస్ట్ చేసి యాడ్ చేసేసాం కదా. మీకు కనుక కారం తక్కువగా ఉంది, సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అసలు కారం వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టుకుని కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కసూరి మేతి, 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీరు మసాలా ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కొంచెం పలచగానే ఉంచుకోండి.
మనకి ఈ కర్రీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం పలుచగానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేను కొత్తిమీరని యూజ్ చేయలేదండి, మీరు యూజ్ చేయండి. అంతేనండి, చాలా టేస్టీగా సూపర్ స్పైసీగా ఉండే రెడ్ చిల్లీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.